నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, దీన్ని ఎవరు ఆసరాగా తీసుకోవద్దు. చాలా కేర్‌గా తీసుకోండి ప్రతి ఒక్క పర్సన్ కూడా. ఎందుకంటే మీరు టీవీలో గానీ, లేకపోతే యూట్యూబ్‌లో గానీ చూసే ఉంటారు. మహారాష్ట్ర నుంచి ఒక కొంత గ్యాంగ్ దిగింది. దొంగతనాలు, కిడ్నాప్స్ అని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఫేక్ న్యూస్ అనుకున్నాం ఇప్పటి వరకు. అది ఫేక్ న్యూస్ కాదు, రియల్. ఎందుకంటే నిన్నే వైజాగ్‌లో కొత్త వలస అనే గ్రామంలో దగ్గర దగ్గరగా 32 మందిని పట్టుకున్నారు. దాంట్లో ప్రజెంట్ దొరికిన వాళ్ళు మీకు ఫోటోలు పంపని చూడండి. వీళ్ళందరినీ ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, అందరూ కూడా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని తేడా లేకుండా చంపేసి కళ్ళు, కిడ్నీలు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారంట. అంట కాదు, నిజంగా రియల్ ఇది. కొత్త వలస మన ఆంధ్ర నుంచి కరెక్ట్గా వైజాగ్ 160 కిలోమీటర్ ఉంటుంది. మన ఆంధ్ర అవడానికి పెద్ద విషయమేం కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే, రేపొద్దున్న సండే నైటు రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో దిగుతున్నారు అన్నట్టు తెలిసింది ఇంటెలిజెంట్ రిపోర్ట్స్కి. దయచేసి అందరూ షేర్ చేయండి ఈ మ్యాటర్ని. ఎందుకంటే చిన్నపిల్లలాగా సౌండ్ చేసి, కుక్కల్లాగా, నక్కల్లాగా సౌండ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని తలుపులు తీసుకు బయటకు వచ్చేలా చేస్తున్నారంట. అందరూ కేర్ తీసుకోండి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ ఒక్క వారం చాలా జాగ్రత్తగా ఉండండి. రేపొద్దున సాయంత్రం రాజమండ్రికి దిగుతున్నట్టు సమాచారం. ఆల్రెడీ కొంతమంది దొరికారు. వాళ్ళందరూ వారు ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్. మీరు కూడా ప్రతి ఒక్క పర్సన్కి షేర్ చేయండి మ్యాటరు. ఒకవేళ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే మీరు కూడా ఒక ప్రాణాన్ని కాపాడిన అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్ చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఎవరన్నా మీకు తెలియని వ్యక్తులు వచ్చి నైట్ పూట డోర్ కొట్టినా, లేదంటే మీ ఇంటి బయట గేట్ సౌండ్ చేసినా, ఏదైనా చిన్న సౌండ్ చేసినా ఎవ్వరూ బయటికి రావద్దు. మరీ చెప్తున్నా. ప్లస్ వేసవికాలం అని చెప్పేసి చల్లగా ఉంటుందని బయట కూడా ఎవరు పడుకోవద్దు మంచాలు కట్టేసుకొని. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కడు ఆలకించండి ఈ మ్యాటరు. ఎవరు చిన్న సౌండ్స్ కానీ, ఏ చిన్న సౌండ్ వచ్చినా మీకు ఎవరో తెలిస్తేనే డోర్ తీయండి, లేదంటే తీయమాకండి. ఎందుకంటే వాళ్ళ సౌండ్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళని చంపేసి కిడ్నీలు, కళ్ళు అమ్మేసి మెదడు తినేస్తున్నారట. నరరూప రాక్షసులు నా కొడుకులు వీళ్ళందరూ కూడా. ఆడవాళ్ళు కూడా అంతే సేమ్. మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్యాంగ్లో. దయచేసి అందరికీ తెలియజేయండి మ్యాటర్ని. ఎవ్వరూ కూడా నైట్ పూట లోనే పడుకోండి, బయట అయితే అస్సలు పడుకోవద్దు ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్ అందరికీ పంపాను ఈ మెసేజ్ని. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇదంతా మన ఆంధ్ర అంతా పాకాలి ఇది. రేపు సాయంత్రం లోపు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మ్యాటరు. కొత్త వలసలో జరిగిన సంఘటన ఇంకా మన ఫ్రెండ్స్కి కానీ, మన కొలీగ్స్ కానీ ఇంకెవ్వరికి జరగకూడదు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నా. నేను పంపిన మెసేజ్ ప్రతి ఒక్కడికి పంపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, ప్రతి ఒక్కడికి పెట్టండి ఈ మెసేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.